2 రోజుల క్రితం గుంటూరులో రైలు ప్రయాణికురాలిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడుకు చెందిన జొన్నగడ్డ రాజారావుగా గుర్తించారు. అంతేకాకుండా 2 నెలల క్రితం కేరళకు చెందిన మహిళపై సైతం అతడు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు విచారణలో తేలింది. సంతగజ్జి ఎక్స్ప్రెస్ రైలులో ఏపీ మహిళపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. గుంటూరు స్టేషన్ కు చేరుకున్న తర్వాత సగత్గజ్జి ఎక్స్ప్రెస్ లో రైలు మహిళా బోగీలో ప్రయాణిస్తున్న మహిళపై రాజారావు అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళా బోగి అని చెబుతున్నా వినకుండా ప్రాధేయపడి రైలు ఎక్కి తర్వాత మహిళను బెదిరించి ఆమె వద్ద ఉన్న నగదు దోచుకున్నాడు. కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడి రైలు దిగి పారిపోయాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరిపి 2 రోజుల్లో పట్టుకున్నారు.